తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై ఇరువురు మంత్రులు జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. యూరియాపై ప్రతిపక్షాల ఆరోపణలు అబద్దమని మంత్రి పయ్యావుల అన్నారు. గతం కంటే ఎక్కువ యూరియా ఇచ్చామని, కేవలం 3 నెలల్లో 35 కోట్లు ఖర్చు పెట్టి HLC పనులు పూర్తి చేయగలిగామని తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న పయ్యావుల మరింత బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు సూచించారు. ప్రజల కోసం ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నాం, మేము తిట్టేది అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు. మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడతారు. ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన, కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ దెర్ ఆర్ వందలు జరిగాయి. ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి, సంతోషపడతాం. అంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంత మేరకు జరిగిందో అంత మేరకే నేను చెప్పగలిగిన మేరకు చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GSTలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. దానికి మా ముఖ్యమంత్రి గారు ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రికి అష్యూరెన్స్ ఇచ్చారు, మేము సంపూర్ణంగా దీనికి సహకరిస్తాం, ఇది ప్రజలకు అవసరం, సామాన్యుడి జీవితంలో బరువుని తగ్గించే రకంగా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఏదైతే GST తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. మాకు నష్టం వస్తుంది, రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతుంది, అయినా సరే సామాన్యుడి కష్టాలు తగ్గించడమే మా లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన. 3850 క్యూసెక్లు ఇవాళ క్యారింగ్ కెపాసిటీ. నాకు తెలిసి హంద్రీనివా రైట్ నవ్ ఇప్పుడు ఎంత డ్రా చేశారు ఈ సీజన్? ఫస్ట్ మనకి 3550 చేసాం. ఎంత 3850కి 3550కి తేడా ఎంత ఉంది? బికాజ్ అది కూడా ఏంటంటే ప్రికాషనరీ మెజర్. మనము కొత్తగా చాలా దగ్గరలో పనులు చేసి ఉంటాము. నార్మల్ మెకానిజం ఏంటంటే ఒక సీజన్లో 1/3, నెక్స్ట్ సీజన్లో 1/3, ఆ నెక్స్ట్ సీజన్లో 1/3 తీసుకెళ్తారు. బట్ మాకున్న కాన్ఫిడెన్స్ తోటి లెటస్ గో హెడ్ అని వెళ్ళాం. సో ఆ మార్జినల్ 200-300 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాటిల్ నెక్స్ క్లియర్ చేసుకుని, ఎందుకంటే రిలీజ్ చేయాలనే తొందరలో ఇంకా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో, అవి 2 రిమూవ్ చేసుకుంటే ఫుల్ కెపాసిటీని మేము తీసుకురాగలుగుతాం. హంద్రీనీవా పట్ల మా ముఖ్యమంత్రి గారికి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. అప్రాపరేట్ టైంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. 1,85,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. గత పాలకులు చేసిపోయినటువంటి అప్పులకి ఆ నోటీసుల్ని అవాయిడ్ చేసుకోవడానికి, ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఈరోజు మేము అప్పులు చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు డెవలప్మెంటు మా బ్రాండ్ ఇమేజ్ తోటి, కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీనీవాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. బెంగళూరు, అనంతపూర్, హైదరాబాద్ని కూడా మీరు 6 లైన్ చేయమంటున్నాం. రోడ్లు వేస్తే నేను తిరగను, రోడ్లు వేస్తే ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఇవాళ ఆ రోడ్లు వేయబట్టి సత్యసాయి జిల్లాకు పరిగెత్తుకొస్తున్నారు. ఇంకొంచెం హై స్పీడ్తో వస్తే అనంతపురం జిల్లాకు స్ప్రెడ్ అవుతారు. మరి అనంతపూర్ అమరావతి రోడ్డును పెడితే క్యాన్సిల్ చేశారు గత పాలకులు. కలెక్టర్ చాలా కష్టంగా చెప్పారు, మీకు స్పష్టంగా దాని మీద చెప్పారు, ఇది నోటీసు మాత్రమే, మీకు ఆ బిలో మీకు అబవ్ 80% ఉంది, మీరు ఎలిజిబుల్ అనంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూ అవుతుంది. నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, జగన్లో అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తొలి 5 ఏళ్లలో పోలవరం, అమరావతి జపం చేస్తూ ఇతర ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక బటన్ నొక్కి అకౌంట్లలో అరవకర నగదు వేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఈరోజు స్మార్ట్ గవర్నమెంట్ ఉంది, సుపరిపాలన ప్రారంభమైంది, గతంలో పాలన గాడి తెప్పింది, ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళని మీరు ఖరీఫ్ సీజన్ ఇంకా సక్రమంగా ప్రారంభం కాలే,
అసలు రాయలసీమ ప్రాంతంలో అయితే వేరుశనగ పంట కూడా లక్షలాది ఎకరాల్లో పంట వేయలే. ఈవెన్ నాగార్జున సాగర్ ఆయకట్లు కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా మళ్ళు దున్నుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఎరువులు దొరకడం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏమంటే, ఖరీఫ్ సీజన్లో మన రాష్ట్రంలో 31,15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి. కానీ ఆల్రెడీ రాష్ట్రానికి 21,34,000 మెట్రిక్ టన్నులు చేరింది అన్నారు. అంటే మరి సమృద్ధిగా ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు. వాటి సమృద్ధి అంటే దాదాపు ఇంకా మిగతా వాటి కోసం మేము పైకి ఇండెంట్ రాశాము, అవి కూడా వస్తూ ఉన్నాయని ఒక పక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మీరు రైతులు ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. కానీ గత కొన్ని వారాలుగా ఇవాళంతా కూడా బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. 260 రూపాయలకి అమ్మాల్సిన యూరియా పాకెట్ 500 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటే మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డిఏపి విషయంలో కూడా 1,300 రూపాయలకి అమ్మాల్సింది దాదాపు ఒక్కొక్క సంచి పైన 150 రూపాయలు 200 రూపాయలు అదనంగా రైతులు కొనుగోలు చేయాల్సి వస్తూ ఉంది. దానికంటే బాధాకరం ఏమంటే పాపం తెల్లవారుదాంలో పోయి అక్కడ పోయి నిలబడతాన్నారు. నిలబడితే కూడా దొరకడం లేదా, దొరక వెనక్కి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారంటే అసలు ఇది స్మార్ట్ గవర్నమెంట్ అని నేను అడుగుతాను. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఏ బిల్లును కూడా విమర్శించింది లేదు, వ్యతిరేకించింది లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు అన్న మధ్యలో ఒకసారి ఆయన వాళ్ళకు దూరం అయ్యాడు, మళ్ళీ దగ్గర అవుతా అన్నాడు. మన రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితి ఏమంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా బీజేపీకి దగ్గరై బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా 2 అభ్యర్థులకు ఓట్లు వేస్తూ ఉన్నారు. కొంతమంది ఎన్డీఏ అభ్యర్థికి వేస్తూ ఉన్నారు, కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేస్తున్నారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం, వన్ సైడ్ ఓట్లు పడే రాష్ట్రం, మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి ఓట్లు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కడా లేదు. కాబట్టి ఏమంటే అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు, వీళ్ళ వల్లనే వచ్చింది. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే న్యాయమూర్తులు వారు ఇచ్చే తీర్పులకు నీవు ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలే. సల్వాజులం అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు, మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, అది కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో ఈరోజు ఇలాంటి మాటలు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు. అది జ్యుడిషియరీని అవమానించినట్లే, జ్యుడిషియరీని కించపరిచినట్లే. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లలో 13 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా కూటమి పాలనలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయాక కలిపి ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో 1,80,208 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని తెలియజేశారు. వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఏదైతే మెగా డిఎస్సి ఉందో 16,347 పోస్టులని ఇచ్చి ఈ యువతకి ఒక భరోసాను కల్పించి ప్రతి సంవత్సరం కూడా ఈ డిఎస్సిని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సిని తీసుకున్నట్టయితే 1994 నుంచి చూసుకున్నట్టయితే 1994లో 16,238 పోస్టులు తీయడం జరిగింది. 1995లో 3,706 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 16,838 పోస్టులు తీయడం జరిగింది. 1996లో 2,000 పోస్టులు తీయడం జరిగింది. 1997లో 874 పోస్టులు తీయడం జరిగింది. 1998లో 29,269 పోస్టులు తీయడం జరిగింది. 2000లో 24,388 పోస్టులు తీయడం జరిగింది. 2001లో 26,129 పోస్టులు తీయడం జరిగింది. 2002లో
31,699 పోస్టులు తీయడం జరిగింది. 2003లో 12,430 పోస్టులు తీయడం జరిగింది. 2014లో 8,926 పోస్టులు తీయడం జరిగింది. 2018లో 7,254 పోస్టులు తీయడం జరిగింది. 2019లో 521 పోస్టులు తీయడం జరిగింది. 2025 అంటే ఇప్పుడు 16,347 పోస్టులు తీయడం జరిగింది. ఇన్నిసార్లు కూడా తీసింది మీరు ఇయర్ వైజ్ చదవడం జరిగింది. నేను మొత్తం 1,96,619 పోస్టులు. ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే తీయడం జరిగింది. అంటే 1,96,619 మంది టీచర్లని తెలుగుదేశం ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగానే రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పక తప్పదు సోదరులారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది. త్వరలో 25 ఎకరాల్లో సుందరంగా కలెక్టరేట్ ను నిర్మిస్తాం. అపోహలు వద్దు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం వ్యయంతో కూడుకున్నది. పెదమిరంలో అయితే స్థలం డబ్బు రెడీగా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రులు పయ్యావుల, టీజీ భరత్లు సమీక్ష. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని వెల్లడి. నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధి విషయంలో చంద్రబాబు జగన్ అమలు చేసిన నమూనాలు విఫలమయ్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.